హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీ మేకర్స్ ఫర్ యూ. సో టుడే నేను మీకోసం వడ్డానం చేస్తానన్నాను కదా, ఫైనల్లీ కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో అస్సలు మిస్ అవ్వద్దు, వీడియోని లాస్ట్ దాకా చూడండి. కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా షేప్ కట్ చేయాలి ఏంటి అని. నేను దీంట్లో షేప్ ఎలా కట్ చేయాలి, ఏ టూల్తో కట్ చేయాలి అనేది నేను దీంట్లో చూపించాను. అందరూ షేప్ ఎలా అని మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుందని అడుగుతారు. సో నేను ఈ వీడియోలో ఆ టూల్ని చూపించాను. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ అయితే నేను పికాక్ షేప్ ని చేసుకున్నాను గోల్డ్ కలర్ చైన్ తో. చాలా బాగా వచ్చింది కదా పికాక్ అయితే, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఈ పికాక్ ని చేయడం. మీకు ఇందులో నేను చాలా ఈజీగా చేసి చూపించాను ఎలా చేయాలని. ప్యాటర్న్ అయితే చాలా ఈజీ అండి, మనం పేషెన్స్ గా కూర్చోవాలనే గానీ ప్యాటర్న్ చాలా ఈజీగా చూపించాను. ఇందులో ఉన్న మెటీరియల్ కోసం ఎక్కడికి వెళ్ళలేదు, మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి హాయ్ అని పెట్టారంటే మీకు గ్రూప్ లింక్ వస్తుంది. అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మెటీరియల్ గురించి. సో ఇది వచ్చేసి 4th వడ్డానం అండి. ఇంకొకటి 5th వడ్డానం కూడా చేస్తాను. 5 వడ్డానాలు కంప్లీట్ అయ్యాక మనకి 50K సబ్స్క్రైబర్స్ వచ్చాక నేను ఈ 5 వడ్డానాల్ని గివ్ అవే కింద ఇచ్చేస్తాను సెలెక్ట్ చేసి. ఎవరు మిస్ అవ్వద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి షార్ట్ వీడియో కింద కామెంట్ లైక్ చేయండి. ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళలోనే సెలెక్ట్ చేస్తాము గివ్ అవేకి ఎవ్రీ మంత్. చూసారు కదా పికాక్ అయితే చాలా ఈజీగా చేసేసాను. మీరు కూడా ఇంట్లో ఇలానే చేసుకోవచ్చు. సేమ్ ఇవే కుందన్స్ అని కాదు, మీ దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న కుందన్స్ తో కూడా ఇలా చేసుకోవచ్చు. నేనైతే దీనికోసం వ్యాక్ షీట్ తీసుకున్నాను వడ్డానం చేయడానికి. ఈ రోజు నేను వడ్డానం వ్యాక్ షీట్ తో చేస్తున్నాను. వ్యాక్ షీట్ తో కూడా చాలా బాగా వస్తుందండి వడ్డానం. వ్యాక్ షీట్స్ అయితే నేను అటాచ్ చేశాను గ్లూ తో. ఆ మిడిల్ లో నేను ఫస్ట్ పికాక్ అయితే స్టిక్ చేసుకున్నాను, బిగ్ పికాక్ ని. ఇలా స్టిక్ చేసుకున్నాక సైడ్ కూడా నేను చిన్న చిన్న పికాక్ పెండెంట్స్ ని స్టిక్ చేశానండి. ఈ పెండెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. దీనికి నేను మెయిన్ కలర్ వచ్చేసి సైడ్స్ పింక్ తీసుకున్నానండి. పింక్ వల్ల ఈ పెద్ద పికాక్ అనేది హైలైట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి. మా తమ్ముడు అయితే గ్రీన్ కలర్ వేయచ్చు కదక్క అని అడిగాడు. నాకేమో పింక్ నచ్చింది. గ్రీన్ కూడా బాగుంటుంది, బట్ ఎందుకో పింక్ హైలైట్ అవుతుంది అనిపించింది. మీరు చెప్పండి ఏ కలర్ అయితే బాగుండేది, పింక్ బాగుందా గ్రీన్ అయితే బాగుండేదా? ప్యాటర్న్ అయితే చాలా ఈజీ అండి. నాకైతే ఈ వడ్డానం చేయడానికి 40 minutes అయితే పట్టింది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి మీకు ఎంత టైం పట్టిందో కూడా నాతో చెప్పండి. నెక్స్ట్ ఏ జ్యువెలరీ ఐటమ్ చేయమంటారో కూడా ఖచ్చితంగా చెప్పండి. నేను మీకు కొంచెం లేట్ అయినా కూడా నేను ఆ జ్యువెలరీ ఐటమ్ పక్కా చేసి చూపిస్తాను. సైడ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సైడ్ చేస్తున్నాను వర్క్ వచ్చేసి. నాకైతే టోటల్ 20 పికాక్ పెండెంట్స్ పట్టాయి. 2 sides నడుము సైజుని బట్టి పికాక్ పెండెంట్స్ ని పెట్టుకోవడమే. ఇప్పుడు నేను చేసేది అయితే చిన్న పిల్లలకి కూడా సరిపోతుంది. ఆల్మోస్ట్ వడ్డానం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం దీనికి షేప్ చేసుకోవడమే. షేప్ కూడా చాలా ఈజీ అండి ఈ డిజైన్ కి చేయడము. మనం కుందన్స్ ని స్టిక్ చేశాక మినిమం ఒక 1 hour వదిలేసామనుకోండి బాగా స్ట్రాంగ్ అవుతుంది. లేకపోతే మీరు షేప్ చేసేటప్పుడు ఆ కుందన్స్ అనేవి ఊడిపోయిగా రాదు షేప్ అనేది మనకి. సో చూసారు కదా, నేనైతే షేప్ చేసేసాను. ఇంతకీ ఆ టూల్ ఏందని అడుగుతున్నారు కదా, నేను దాన్ని కూడా చూపిస్తాను ఏ టూల్ తో చేశాను. లాస్ట్ వీడియోస్ లో కూడా చూసుంటే చూపించుంటాను షేప్ ఎలా చేశాను ఏ టూల్ తో అని. ఫస్ట్ అయితే ఈ షేప్ ని చూడండి, చాలా బాగా వచ్చింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీ వేర్ కి అయితే సూపర్ ఉంటుంది. మ్యారేజెస్ కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి సూపర్ గా ఉంటుంది ఈ వడ్డానము. సైడ్స్ లింక్స్ వేసుకోవడానికి నేను ఈ ఐపిన్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఈ ఐపిన్స్ ప్రతి ఒక్కటి మన దగ్గర మెటీరియల్ అవైలబుల్ ఉందండి. ఇలా స్టిక్ చేశాక మినిమం ఒక 30-40 minutes వదిలేసారంటే ఐపిన్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. తర్వాత మనం లింక్స్ ని అటాచ్ చేసుకోవడమే. దాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపించాను. ఆ మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. చూసారు కదా, ఇదే సాల్టరింగ్ టూల్ అండి. ఇది అమెజాన్ లో అవైలబుల్ ఉంది. దీంతోనే నేను ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి షేప్ చేసేది. ఎవరికైనా కావాలనుకుంటే ఈ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళైతే పర్చేస్ చేయండి. చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కి వడ్డానాలకి నేను షేప్ చేసేది ఈ టూల్ తోనేనండి. మనకి వీటితో చేస్తే ఏంటంటే సైడ్స్ బ్లాకిష్ రాదు. ఈ లింక్స్ ని సైడ్స్ అటాచ్ చేస్తే వడ్డానం అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయినట్లే. ఇంతకీ నేను చేసే జ్యువెలరీ ఐటమ్స్ లో మీకు ఏ జ్యువెలరీ ఐటమ్ అంటే ఇష్టమో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. ఫైనల్లీ వడ్డానం అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయింది. హుక్ వేసేసాక దీన్ని మా చెల్లికి వేసి చూసాను, బాగా సెట్ అయింది. వడ్డానం చూసేదానికంటే పెట్టుకొని చూస్తే ఇంకా చాలా క్యూట్ గా ఉందండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తిట్టుకోవద్దు, నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటి ఈమె చేసుకుంది ఈమె పొగుడుకుంటుందని. నాకు చాలా అంత బాగా నచ్చింది ఆ వడ్డానము. చేసిన వడ్డానాలన్నిట్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో పక్కన కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసాయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.